రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ 119 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జూలై 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం ఆగస్టు 14 వరకు అవకాశం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నెం. 03/2026 ద్వారా సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 119 ఖాళీలను వివిధ ఆర్ఆర్బిల పరిధిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించాయి. రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇది మరో మంచి అవకాశమని అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం 2026 జూలై 15వ తేదీ ఉదయం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా 2026 ఆగస్టు 14వ తేదీ రాత్రి 11:59 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం కల్పించారు. నిర్ణీత గడువు తర్వాత ఎలాంటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని, కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎంపికయ్యే అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం 7వ సిపిసి ప్రకారం పే లెవెల్ 6 వర్తించనుండగా, ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు 35,400 రూపాయలుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఏ 2 వైద్య ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని, విద్యార్హతలు, అనుభవం, ఎంపిక విధానం, పరీక్ష విధానం, సేవా నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు సవివర నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1వ తేదీ నాటికి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ ద్వారా తమ ప్రాథమిక వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ఆధార్ ధృవీకరణ పూర్తయితే నియామక ప్రక్రియలో అదనపు పరిశీలనలు, జాప్యాలు, ఇతర సాంకేతిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆధార్లో నమోదైన పేరు, పుట్టిన తేదీ వివరాలు, 10వ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రంలో ఉన్న వివరాలతో 100% సరిపోవాలని, అలాగే ఆధార్లో తాజా ఫోటో, ఫింగర్ ప్రింట్లు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు కూడా నవీకరించి ఉండాలని సూచించారు. ఈ ప్రకటన పూర్తిస్థాయి నియామక నోటిఫికేషన్ కాదని, అభ్యర్థులు ముందుగానే అవసరమైన ధృవపత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను సిద్ధం చేసుకునేందుకు మాత్రమే సూచనాత్మకంగా విడుదల చేసిన ప్రకటన అని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సిఈఎన్ నెం. 03/2026 నోటిఫికేషన్లో అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు రుసుము, రిజర్వేషన్, సిలబస్, పరీక్షా కేంద్రాలు, ఇతర అన్ని నియమ నిబంధనలను విడిగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియలో అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, జమ్మూ, రాంచీ, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం తదితర ఆర్ఆర్బిలు పాల్గొంటున్నాయి. అభ్యర్థులు తమ ప్రాంతానికి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే మోసగాళ్లు, బ్రోకర్లు, నకిలీ మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే నిర్వహించబడుతుందని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు మరోసారి హెచ్చరించాయి. అభ్యర్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించి, నిర్ణీత గడువులోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.